హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇవాళ మనం క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లియర్గా నేర్చుకోబోతున్నాం, మంచిగా నేర్చుకోబోతున్నాం. ఓకే, ప్రీవియస్ క్లాస్లో మనం జెనెటిక్ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేస్తూ మనం ఏం మాట్లాడుకున్నాం అంటే జెనెటిక్ డిజార్డర్స్ ఆఫ్ టూ టైప్స్. ఓకే, ఒకటి క్రోమోజోమల్ డిజార్డర్స్, ఇంకోటి మెండెలియన్ డిజార్డర్స్. మెండెలియన్ డిజార్డర్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, దాంతో సంబంధించి పెడగిరీ అనాలిసిస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్లో మనం క్రోమోజోమల్ డిజార్డర్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఇవాళ. క్రోమోజోమల్ డిజార్డర్స్ దేని వల్ల వస్తున్నాయి, ఓకే, దానివల్ల జరిగే ఇంప్లికేషన్స్ ఏంటి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ దానివల్ల అరైజ్ అవుతున్నాయి. ఓకే, దీని గురించి మెయిన్ 3 డిజార్డర్స్ మనం డిస్కస్ చేసుకుంటాం ఏదైతే మీ సిలబస్లో ఉన్నాయో. దట్ ఈస్ టర్నర్ సిండ్రోమ్స్, డౌన్ సిండ్రోమ్, ఇంకా క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. ఈ 3 మనం డిస్కస్ చేసుకుంటాం. కాకపోతే మనం ఫస్ట్ ద రూట్ ఆఫ్ క్రోమోజోమల్ డిజార్డర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నది, దేనివల్ల అసలు అవుతున్నది. ఇప్పుడు మెండెలియన్ డిజార్డర్స్ ఎలా జరుగుతున్నాయో నేర్చుకున్నాం, ఎలాగో క్రోమోజోమల్ డిజార్డర్స్ కూడా అలాగే నేర్చుకోబోతున్నాం. ఓకే, సో లెట్స్ బిగిన్ without any delay. So as I discussed, genetic disorders of two types. Okay, genetic disorders of two types. What are they? Mendelian and chromosomal disorders. And today we are going further with chromosomal disorders. And దీంతో మన చాప్టర్ కంప్లీట్ అయిపోతున్నది. ఓకే, అది అన్నమాట. సో క్రోమోజోమల్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, they arise due to two conditions. One is polyploidy, దేన్నైతే యూప్లాయిడీ అని కూడా అంటారు, అండ్ అనదర్ ఇస్ అన్యూప్లాయిడీ. ఇప్పుడు ఈ యానిప్లాయిడీ ఇంకా పాలిప్లాయిడీ అంటే ఏమిటి, వాట్ డూ యూ మీన్ బై యానిప్లాయిడీ అండ్ పాలిప్లాయిడీ, వీటన్నిటిది మీనింగ్ ఏమిటి, ఓకే, అన్నది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిప్లాయిడీ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ పాలిప్లాయిడీ. ఇప్పటి వరకు మనం ఏం వింటాము అంటే, నార్మల్గా మన బాడీలో ఉన్న కండిషన్స్ ఎలా ఉంటాయంటే, నార్మల్ రీప్రొడక్టివ్ సెల్స్ లేదంటే గ్యామిట్స్ ఏవైతే ఉన్నాయో దేన్ మీన్ ఇన్ ద ప్లాయిడీ ఆఫ్ ఎన్. సో ఇక్కడ గేమ్ అంతా మొత్తం ప్లాయిడీది అనమాట. ఓకే, మీ క్రోమోజోమల్ నంబర్ ఏదైతే ఉన్నదో, క్రోమోజోమల్ నంబర్ ఇంకా సెట్లు ఏదైతే ఉన్నాయో దాని మీద పూర్తిగా గేమ్ అంతా డిపెండ్ అవుతుంది. సో టు అండర్స్టాండ్ దిస్ బెటర్, లెట్స్ టేక్ దిస్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, మన బాడీలో ఎన్ అంటే ఓకే హ్యాప్లాయిడ్ అంటాం, లేదంటే ఏ ఆర్గానిజంలో ఎన్ అన్న హ్యాప్లాయిడ్ అంటాం. In our body, the haploid set of chromosomes are 23. Okay, 2n ante enta avutundi antaru, that will be diploid, and that is 46 chromosomes which is present in our normal cells, somatic cells antam vitini. Okay, will be somatic, normal evaithe మన బాడీలో ఫంక్షనింగ్ సెల్స్ ఉన్నాయో వాటిలో ఇలాగే ఉంటుంది. దిస్ ఈస్ ఫర్ రీప్రొడక్టివ్ ఆర్ గ్యామీట్స్ అవుతున్నాయో వాటిలో ఉంటుంది. ఓకే, అది అనమాట. ఇప్పుడు ఇక్కడ వరకు ఉంటే బాగున్నది, ఇది గ్యామిట్స్లో ఉండాలి, ఇలా నార్మల్ డిప్లాయిడ్ సెల్స్ ఏవైతే మన బాడీలో ఉన్నాయో అలా ఉండాలి, నో ప్రాబ్లం విత్ దాట్. దీనికన్నా ఎక్కువ అయిపోతేనే ప్రాబ్లము. మన బాడీలోని 2 sets ఆఫ్ క్రోమోజోమ్సే ఉండాలి, మోర్ దాన్ 2 sets ఉన్నాయి అంటే ఇట్స్ అన్ ఇష్యూ, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ అస్. ఓకే, సో పాలిప్లాయిడీలో ఏం జరుగుతుందంటే, ఎక్కువగా హ్యూమన్స్లో అవ్వదు పాలిప్లాయిడీ అనేది ఎక్కువగా మనం ప్లాంట్స్లో చూస్తాం. ఓకే, మనది ఏదైతే ధాన్యం ఉన్నదో వీటు, రైసు, వీటన్నిటిలోని పాలిప్లాయిడీ ఎక్కువగా చూడడం జరుగుతుంది, అండ్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్. ఓకే, వాటిలో ఏం ప్రాబ్లం జరగదు, విగర్ అనేది పెరుగుతుంది, అండ్ దానివల్ల ప్రొడక్షన్ ఇంకా హార్వెస్ట్ అనేది బెటర్గా వస్తుంది. సో అది మనం ఫుడ్ ప్రొడక్షన్ స్ట్రాటజీస్ చాప్టర్ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ హ్యూమన్స్ పాలిప్లాయిడీ అనేది తక్కువ ఉంటుంది. బట్ యాజ్ అ నార్మల్ కాన్సెప్ట్ మనం పాలిప్లాయిడీ గురించి లైట్గా నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. సో అది నేను మీకు చెప్పేసేస్తాను. నార్మల్గా మన బాడీలో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మనం ఫర్ సపోజ్ ఏ పర్టికులర్ ఆర్గానిజంలో అయినా ఫర్ సపోజ్ సెల్ డివిజన్ జరిగింది అనుకోండి, సెల్ డివిజన్ జరిగిన తర్వాత లాస్ట్లో సైటోకైనసిస్ అనేది జరగాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇలా ఒక సెల్ ఉన్నది. ఓకే, అండ్ ఈ సెల్లోని 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఇదొక క్రోమోజోమ్ సెట్, జస్ట్ అ మినిట్. ఓకే, ఇంకో క్రోమోజోమ్ సెట్ వేరే కలర్లో వేద్దాం. Let us take this color. ఇది ఇంకొక, సో క్రోమోజోమ్ సెట్ 1 ఇది సెట్ 2. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందంటే సెల్ డివిజన్ జరిగింది. సెల్ డివిజన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఫర్ సపోజ్ మైటోసిస్ తీసుకుందాం, లెట్ us take మైటోసిస్ ఓన్లీ. అలా మైటోసిస్ జరిగినా కూడా మనకి 2 types ఆఫ్ సెల్స్ వస్తాయి, 2 cells వస్తాయి. ఓకే, ఈ 2 cellsలో ఏం జరుగుతుందంటే, బేసిక్గా సైటోకైనసిస్ జరిగిన తర్వాత ఒక సెట్ ఇది వచ్చేస్తుంది, ఇంకొక సెట్ ఇది వచ్చేస్తుంది.
సిమిలర్లీ హియర్ యాజ్ వెల్. అవునా కాదా? ఇది బేసిక్గా సెల్ డివిజన్లో జరుగుతుంది. ఓకే, ఇది మనకు తెలుసు. బేసిక్గా సెల్ డివిజన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో ఒక సెల్లోకి వెళ్తుంది, ఇంకో సెట్ ఇంకో సెల్లోకి. అలా జరగడం వల్ల రెండు సెల్స్కి ఈక్వల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమల్ సెట్స్ వెళ్ళాలి కదా, అది అన్నమాట. ఇప్పుడు ఇది బేసిక్గా ఇలా మనకి ఫైనల్ రిజల్ట్ ఇది కాదు. ఎందుకంటే నార్మల్గా సెల్ డివిజన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఒక పాయింట్ ఇక్కడ మిస్ అయింది. ఏం పాయింట్ మిస్ అయింది ఇక్కడ, ఎవరు చెప్తారు? మీలో ఎవరు ఆలోచించగలరు? అది మనం ఏం మిస్ చేసామంటే మనం ఇక్కడ డిఎన్ఏ రెప్లికేషన్ అనేది మిస్ చేసాం. డిఎన్ఏ రెప్లికేషన్లో ఏం జరుగుతుంది, డిఎన్ఏ రెప్లికేషన్లో ఏం జరుగుతుందంటే ఒక్కొక్క దానివి కాపీస్ ఫామ్ అవుతాయి. కాపీస్ ఫామ్ అవడం వల్ల క్రోమోజోమ్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా క్రోమాటిడ్స్, ఎక్స్ట్రా క్రోమాటిడ్స్ వస్తాయి. సో ఇక్కడ జరిగేది ఏంటంటే క్లియర్గా ఇంకొకసారి మనం మళ్ళీ రాసుకోవాలి. ఓకే, యాక్చువల్గా ఇలా కాదు, జస్ట్ మినిట్. ఓకే, సో ఏం జరుగుతున్నది నెక్స్ట్ ఎప్పుడైతే మనం డిఎన్ఏ రెప్లికేషన్ అనేది జరుగుతుందో, డిఎన్ఏ రెప్లికేషన్ జరిగినప్పుడు ఏవైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో వాటి క్రోమాటిడ్స్ అనేవి రెండేసి ఉంటాయి. సిమిలర్గా మనం దీనికి కూడా అలాగే వేసుకుంటాం. అవునా కాదా? ఇలా 4 క్రోమాటిడ్స్ వస్తాయి. ఇలా క్రోమాటిడ్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వీటి మధ్యన ఫస్ట్ ఇవి రెండు సపరేట్ అవుతాయి. ఇవి రెండు సపరేట్ అయిన తర్వాత వీటి మధ్యన డివిజన్ జరిగి ఇవి రెండు కూడా సపరేట్ అవుతాయి. ఓకే, టు బి మోర్ ఎగ్జాక్ట్ మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఇది యాక్చువల్గా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, ఇలా జరిగినప్పుడు బేసిక్గా ఏం జరుగుతున్నది, ఓకే, ఒక కొత్త సెల్ వచ్చినప్పుడు దాంట్లోని మనకి జస్ట్ మినిట్, ఒక కొత్త సెల్స్ రెండు వచ్చినప్పుడు రెండిట్లోని కరెక్ట్గా ఈ పర్టికులర్ పేరెంట్ సెల్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ పేరెంట్ సెల్ ఏదైతే ఉందో దాన్ని బట్టి రెండిట్లోని సేమ్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. యాక్చువల్గా మనకి ఇలా కావాలి, డాటర్ సెల్స్ అంటే ఇలా ఉండాలి మనకి. అవునా కాదా? ఇక్కడ వరకు మనకు తెలుసు. ఓకే, ఇలా జరగాలి. దిస్ ఇస్ మైటాసిస్ బేసికల్లీ. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఇమాజిన్ చేయండి, ఈ రెండు సెల్స్ అనేవి సపరేటే అవ్వలేదు. ఇక్కడ సైటోకైనసిస్ అనేది జరగలేదు. ఇఫ్ దేర్ వాజ్ నో సైటోకైనసిస్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, సైటోకైనసిస్ అంటే సైటోప్లాజం డివైడ్ అవడం, అది ఈ స్టెప్లో జరుగుతున్నది. లాస్ట్లో టీలోఫేజ్లో జరుగుతుంది. మన సెల్ డివిజన్ చదివినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది మీకు. ఈ టీలోఫేజ్ జరిగినప్పుడు ఈ రెండు సెల్స్ సపరేట్ అయ్యాయి. సైటోప్లాజం సపరేట్ అయింది, సెల్ అనేది సపరేట్ అయింది. సో క్రోమోజోమ్ సపరేట్ అయితేనే సరిపోదు, క్రోమాటిడ్ సపరేట్ అవుతేనే సరిపోదు, సైటోకైనసిస్ కూడా అవ్వాలి. సో సైటోకైనసిస్ జరగలేదు అనుకోండి, ఒకే సెల్లోని ఎన్ని సెట్లు వచ్చేస్తాయి టోటల్లో చూడండి. నార్మల్గా 2 సెట్లు ఉండాలి కాబట్టి 4 సెట్లు వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ జస్ట్ అ మినిట్. Because there was no cytokinesis, the chromosomes couldn't divide, and they couldn't divide, so the 2n parent cell gave rise to a 4n cell, and this is known as a tetraploid cell. దీన్ని మనం టెట్రాప్లాయిడీ అంటాం. ఇలా ఎందుకు జరిగిందంటే సైటోప్లాజం అనేది డివైడ్ అవ్వలేదు, సెల్స్ అనేవి సపరేట్ అవ్వలేదు. దిస్ ఇస్ ద ఐడియల్ కండిషన్, దిస్ ఇస్ వాట్ షుడ్ హ్యాపెన్. Okay, this is the ideal condition. This is what happened if there is no cytokinesis at all, and that's what results in polyploidy. Polyploidy అని ఎందుకు అవుతున్నది? Because cytokinesis did not happen. Take place at the end of telophase, or cell division అన్నాం. సెల్ డివిజన్ ఎండ్లోని జరగలేదు. సో
పాలిప్లాయిడీలో ఎలాంటివి వస్తాయి, బోల్డ్ టైప్స్ వస్తాయి. ఓకే, 3 అండ్ ట్రిప్లాయిడ్, టెట్రాప్లాయిడ్, పెంటాప్లాయిడ్, హెక్సాప్లాయిడ్, హెప్టాప్లాయిడ్, అలాంటివి బోల్డ్ వస్తాయి ఎగ్జాంపుల్స్. ఓకే, అది అనమాట. దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు పాలిప్లాయిడీ. నౌ వీ హ్యావ్ టు కమ్ టు ఎనీప్లాయిడీ. ఇప్పుడు ఎనీప్లాయిడీ అంటే ఏమిటి? పాలిప్లాయిడీ అయితే పూర్తిగా సెట్ అంతా ఎక్స్ట్రా అయిపోతుంది. అది 2n సెట్ నుంచి ఏకంగా 4n సెట్టే వచ్చేసింది. టెట్రాప్లాయిడ్ అయిపోయింది. డిప్లాయిడ్ నుంచి ద ఆర్గానిజం బికమ్ టెట్రాప్లాయిడ్. ఓకే, సో అదే మనం ఇఫ్ యు ఆర్ థింకింగ్ ద సేమ్ వే అబౌట్, జస్ట్ మినిట్ ఆగండి. యా, ఇఫ్ యు ఆర్ థింకింగ్ ద సేమ్ వే అబౌట్ ఎనీప్లాయిడీ, వాట్ డూ యూ మీన్ బై అన్యూప్లాయిడీ? అన్యూప్లాయిడీ అంటే ఏమిటి? అన్యూప్లాయిడీ అంటే బేసిక్గా ఇలాగా క్రోమోజోమ్స్ ఒక సెట్ అంతా ఉండిపోకుండా ఒక్క క్రోమోజోమ్ ఇక్కడ అక్కడ అయిపోవడం. దాన్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం రండి. ఓకే, జస్ట్ అ మినిట్. ఓకే, సరే, వీ కెన్ రైట్ ఇట్ హియర్ ఇట్ సెల్ఫ్. జస్ట్ అ మినిట్. ఓకే, చూసుకోండి. ఇక్కడ నార్మల్గా ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఒక 2n సెల్ ఉన్నదో, లెట్ us టేక్, ఓకే, ఒక సెల్ తీసుకుంటున్నాం. ఈ సెల్లో మనం 2 క్రోమోజోమ్స్ వేద్దాం. ఏం జరిగింది? సేమ్ డిఎన్ఏ రెప్లికేషన్ జరిగింది. డిఎన్ఏ రెప్లికేషన్ జరిగినప్పుడు ఎన్ని కాపీస్ ఫామ్ అవుతాయి? 2s కాపీస్ ఫామ్ అవుతాయి కదా. సో ఆ 2s కాపీస్ వేసుకుందాం. ఇప్పుడు బేసిక్గా ఏం జరగాలంటే క్రోమోజోమ్స్ సపరేట్ అయిపోవాలి కదా. సపరేట్ అయిపోయి బేసిక్గా ఓకే రెండే సెల్స్లోకి డివైడ్ అయిపోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే బేసిక్గా చూస్తే మనం నార్మల్గా ఇది ఎక్కువగా మియోసిస్లో జరుగుతుంది. మియోసిస్లో జరగడం వల్ల హ్యాప్లాయిడ్ క్రోమోజోమ్స్ వస్తాయి. ఓకే, హ్యాప్లాయిడ్ సెట్స్ కింద డివైడ్ అవుతాయి. సో ఫర్ సపోజ్ మనం ఇది మియోసిస్ అనుకుంటున్నాం అనుకోండి, ద 2n నంబర్ ఫర్ దిస్ సెల్ ఈజ్ యాక్చువల్లీ 4. ఓకే, 2n నంబర్ అనేది 4 ఉన్నది కదా. ద 2n నంబర్ ఈజ్ 4. 2n తోనే మనం లెక్కేస్తున్నాం. ఇక్కడ డిప్లాయిడ్ నెంబరే తీసుకుంటున్నాం. సో ఈ డిప్లాయిడ్ నెంబర్ 4 ఉన్నది ఎప్పుడు డాటర్ సెల్స్లో n అయితే n ఉండాలి, 2 ఉండాలి కదా. డాటర్ సెల్స్లో n అయితే 2 ఉండాలి. ఓకే, సో దాన్ని బట్టి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి డాటర్ సెల్స్ 4 వస్తాయి కదా. ఓకే, కలర్ మారుద్దాం. ఓకే, 4 డాటర్ సెల్స్ ఉన్నాయి. 4 డాటర్ సెల్స్లో ఎలా ఉండాలి సిచ్యువేషను? ఒక్కొక్కటి ఈ క్రోమోజోమ్ రావాలి, ఒక్కొక్కటి ఈ క్రోమోజోమ్ రావాలి. బేసికల్లీ ఇదే జరగాలి. ఓకే, ఇదే జరగాలి బేసిక్గాను. జస్ట్ అ మినిట్. ఓకే, ఇలా రావాలి. సో the n should be equal to 2. So n should be equal to 2. N is equal to 2. N is equal to 2 and n is equal to 2. Now this all happened because these chromosomes divided very well. వీటి మధ్యన మంచి డివిజన్ జరిగింది. మంచి డివిజన్ జరగడం వల్ల అలా అయింది. ప్రాబ్లం లేదు ఇక్కడ. మంచిగా ఇలా డివిజన్ జరగడం వల్ల సెపరేట్ అయిపోయి. Now think of a situation in which this didn't happen properly. ఇలా యాక్చువల్గా జరగలేదు. ఓకే, అలా జరగకుండా ఇంకేదో జరిగింది. ఏం జరిగింది చూడండి. జస్ట్ అ మినిట్. ఓకే, అలా జరగలేదు. జరగకుండా ఓకే ఈ పర్టికులర్ ఏదైతే గ్యామీట్ ఉన్నదో అక్కడ ఒకటే క్రోమోజోమ్ వచ్చి ఇంకొక పూర్తి సెట్ ఏదైతే ఉన్నదో అది డివైడ్ అవ్వలేదు. డివైడ్ అవ్వకుండా ఇంకో దగ్గరే ఉండిపోయింది పూర్తిగాను. సో వాట్ డిడ్ హ్యాపెన్ హియర్? ఒక క్రోమోజోమ్ది సెట్ మాత్రమే, అంటే 2 క్రోమోజోమ్స్ది కాకుండా ఓన్లీ ఒకే క్రోమోజోమ్ సెట్ ది డిస్టర్బెన్స్ వచ్చింది. ఫర్ సపోజ్ మన దగ్గర ఓకే క్రోమోజోమ్ 1 క్రోమోజోమ్ 2 ఉన్నాయి.
ఈ క్రోమోజోమ్ 1 క్రోమోజోమ్ 2 పూర్తిగా కాపీ అయిపోయి ఎక్స్ట్రాగా కాపీలు క్రియేట్ అయ్యి అంటే అది పాలిప్లాయిడీలో అవుతుంది. పూర్తిగా సెట్ అంతా కాపీ అవుతుంది. ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటే అన్ని క్రోమోజోమ్స్ పూర్తి సెట్ కాపీ అయిపోతున్నది. ఎందుకంటే సైటోకైనసిస్ అనేది జరగట్లేదు. సో అక్కడ ప్రాబ్లం సైటోకైనసిస్తో ఉంది. ఇక్కడ ప్రాబ్లం సెగ్రిగేషన్తో ఉంది. ద క్రోమోజోమ్స్ డిడెంట్ గెట్ సెగ్రిగేట్ ప్రాపర్లీ డ్యూరింగ్ ద సెల్ డివిజన్. సెల్ డివిజన్లోని క్రోమోజోమ్ సరిగ్గా సపరేట్ అవ్వకపోతే ఒకే సెట్తో పాటు ఒక సెట్ అలాగే ఉండిపోయి వెళ్ళకపోతే ఓకే డ్యూరింగ్ సెల్ డివిజన్ మెయిన్లీగా మెటాఫేజ్ ఇంకా ఎనాఫేజ్లో మనం చూసుకున్నట్లయితే క్రోమోజోమ్ సపరేట్ అవ్వాలి. ఆ సపరేషన్ సరిగ్గా జరగడంలో ఒక సెట్ ఒకే దగ్గర ఉండిపోయింది, ఇంకొక సెట్ వెళ్ళింది అంతేను. దానివల్ల ఒక ఎల్లో క్రోమోజోమ్ మాత్రం ఉంది, బ్లూ క్రోమోజోమ్ మొత్తం సెట్ ఒక సెల్లో ఇలాగే ఉండిపోయింది. సో బికాస్ ఆఫ్ దిస్ హియర్ ద ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఓకే here the n is equal to actually only 1. Okay, here is n is equal to 2, here the n is equal to 2, here the n is equal to 2 plus 1 ఇలా రాస్తాం మనం. ఓకే, ఇక్కడ ఇంకా బేసిక్గా మనం రాసుకున్నట్లయితే దీన్ని 2 minus 1 అని రాయాలి. దీన్ని 2 minus 1 అని రాయాలి. ఎందుకు అలా రాస్తున్నాం? ఏదైతే రెండు క్రోమోజోమ్లోని ఒకటి మాయమైపోయింది, ఇక్కడ ఒక క్రోమోజోమ్లోని ఒకటి యాడ్ అయిపోయింది ఎక్స్ట్రా. సో వీ షుడ్ రైట్ ఇట్ యాజ్ 2 minus 1 and 2 plus 1. ఒకటి ఎక్స్ట్రా ఉంది, ఒకటి లేదు, మైనస్ అయిపోయింది. సో దీనివల్ల ఏదైతే యాక్చువల్గా జరుగుతుందో ఫ్యూజన్ జరుగుతుందో దానివల్లే యాక్చువల్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో టు అండర్స్టాండ్ ఇట్ బెటర్ ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇట్ జస్ట్ అ మినిట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరిగింది అంటే యాన్యుప్లాయిడీలో నేను చెప్పినట్లయితే ఓకే దీంట్లో మళ్ళీ 2 types వస్తాయి మనకి. దట్ ఈస్ హైపోప్లాయిడీ ఇంకా హైపర్ప్లాయిడీ. ఓకే, ఇందాక మనం ఏం చూసామంటే ఒక క్రోమోజోమ్లోని ఏం జరుగుతున్నది అంటే తక్కువ ఉన్నది, మనం చూస్తే ఒకటే సెట్ ఉన్నది అండ్ ఇట్ ఫ్యూజ్డ్ విత్ అనదర్ సెల్ which has a normal chromosomal set. దాంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు, నార్మల్గా 2 క్రోమోజోమ్ చక్కగా ఉన్నాయి దాంట్లోని. వీటి మధ్యన ఫ్యూజన్ జరిగినప్పుడు ఎలాంటి సెల్ వచ్చింది చెప్పండి? జైగోట్ ఫామ్ ఏదైతే అయిందో దాంట్లోని ఈ పర్టికులర్ క్రోమోజోమ్స్ అయితే చక్కగా 2 కాపీస్ వచ్చేసాయి, బట్ దీనిది ఒకటే కాపీ ఉండిపోయింది బికాస్ దే వాజ్ ప్రాబ్లమ్ డ్యూరింగ్ సెగ్రిగేషన్. అలా జరగడం వల్ల ఏం జరిగింది అంటే దిస్ కాంబినేషన్ బికమ్స్ 2n minus 1. 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి, కాకపోతే ఒక క్రోమోజోమ్ది ఒక సెట్ది మాయమైపోయింది. ఓకే, 2 హోమోలాగస్ క్రోమోజోమ్స్ ఉండాలి, ఒకటే ఉంది. సో దిస్ 2n minus 1 is also known as monosomy. ఇలాగే 2 సెట్లు మాయమైపోయి ఈ సెట్ అంతా పూర్తిగా మాయమైపోయింది అనుకోండి, అసలు ఈ సెట్టే లేదనుకోండి, దాన్ని మనం నలిజోమీ అంటాం. 2n minus 2 అని రాసాం అనుకోండి, 2n minus 2 ఇది పర్టికులర్గా ఇది మోనోజోమీనే. 2n minus 2 అని రాసాం అనుకోండి, జస్ట్ మినిట్, పూర్తిగా ఒక సెట్ అంతా మాయమైపోయింది అనుకోండి, 2n minus 2 అని రాస్తే దాన్ని మనం ఏమంటాం? నలిజోమీ అంటాం. ఓకే, ఇది బేసిక్గా విత్ దిస్ టైప్. ఇప్పుడు అటుపక్క చూద్దాం, అటుపక్క సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఏం మారింది ఇక్కడ అంటే మనం ఇంకొక సెల్ ఏదైతే ఎక్స్ట్రా క్రోమోజోమ్ వచ్చేసిందో సెట్ దాన్ని తీసుకుంటున్నాం. This will fuse with a normal cell again. Okay. వీటన్నిటి మధ్యన ఫ్యూజన్ జరిగింది, దే బోత్ ఫ్యూజ్డ్. ఓకే, ఫ్యూజన్ జరిగినప్పుడు జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సో వెన్ ద జైగోట్ విల్ ఫామ్ యూ విల్ సీ దాట్ ఓకే దిస్ వన్ ఈజ్ ఫైన్, ఇక్కడ నుంచి 2 క్రోమోజోమ్స్ వచ్చి ప్రాబ్లమే లేదు. బట్ దిస్ విల్ హ్యావ్ 3 copies, and because this one has 3 copies, okay, this we will write as 2n plus 1, and this we call it as trisomy. ఇక్కడ ఒక సెట్లో ఒకే క్రోమోజోమ్ ఉంటే మోనోజోమీ అంటాం,
ఒక సెట్లో 3 క్రోమోజోమ్స్ అంటే ట్రైజోమీ అంటాం. ఓకే, అది. సో ఫర్ సపోజ్ అదే సిచ్యువేషన్లోని మనకి 2n+2 అయిందనుకోండి, దాన్ని టెట్రాజోమీ అంటాం. సో దిస్ ఇస్ ట్రైజోమీ బేసికల్లీ. టెట్రాజోమీ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, అది అనమాట. టెట్రాజోమీ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్, సేమ్ లైక్ నల్లిజోమీ హియర్. టెట్రాజోమీ ఎప్పుడంటాం? ఇక్కడ 4 బ్లూ క్రోమోజోమ్స్ వచ్చేసాయి అనుకోండి, పూర్తిగా 2 సెట్లే వచ్చేసాయి అనుకోండి, దాన్ని మనం టెట్రాజోమీ అంటాం. ఓకే, అది అనమాట. సో దిస్ ఇస్ బేసికల్లీ వాట్ ఈస్ యానిప్లాయిడీ. యానిప్లాయిడీలో ఏం జరుగుతుందంటే, బికాస్ దెర్ ఇస్ నో సెగ్రిగేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ డ్యూరింగ్ సెల్ డివిజన్, ఓకే, the chromosomal set as a whole will not change, but single chromosomal pairs will change. ఆ పేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చేంజెస్ అనేవి వస్తాయి, డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి. ఓకే, అది అనమాట. సో ఇది ఒక స్క్రీన్ షాట్ కావాలంటే మీరు తీసుకుని పెట్టేసుకోండి. ఇది యాక్చువల్గా ఎందుకంటే మీకు పీపీటీలో ఉండదు, పీడిఎఫ్ ఏదైతే పంపిస్తాం దాంట్లో ఉండకపోవచ్చు, కుదిరితే ఒక స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి మీరు కావాలంటే. ఓకే, అది అనమాట. సో ఇక్కడ వరకు నేను అనుకున్నదైతే క్లియర్గా ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇస్ వీఆర్ గోయింగ్ టు సీ దిస్. ఇది ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఓకే, మీకు ట్రిప్లాయిడ్ అంటే ఇక 3 సెట్లు, టెట్రాప్లాయిడ్ అంటే 4 సెట్లు ఉన్నాయి. అక్కడ ట్రైజోమీ అంటే ఈ పర్టికులర్ మీరు చూస్తే, ఇఫ్ యూ సీ దిస్ పర్టికులర్ వన్, మీకు 3 సెట్లు ఉన్నాయి. ఓకే, అదే మోనోజోమీ అంటే ఒకదానికి ఒకటే కాపీ ఉన్నది, ఇంకో 2వ కాపీ లేదు. సో దట్ ఈస్ ట్రైజోమీ, దిస్ ఇస్ మోనోజోమీ. ఓకే, అది. లెట్ ఇట్ బి క్లియర్ యాజ్ క్లియర్ యాజ్ ఇట్ క్యాన్ బి, రైట్. సో ఇది బేసిక్గా యానిప్లాయిడీ ఇంకా పాలిప్లాయిడీ గురించి. సో యానిప్లాయిడీ నేను మీకు చెప్పాను దేనివల్ల జరుగుతున్నది అని. ఓకే, గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ 1 or more chromosomes డ్యూ టు ఫెయిలియర్ ఆఫ్ సెగ్రిగేషన్ ఆఫ్ క్రోమాటిడ్స్ డ్యూరింగ్ ఎనాఫేజ్ ఆఫ్ మియోసిస్. ఎనాఫేజ్లోని సెగ్రిగేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల, సెపరేషన్ ఆఫ్ క్రోమాటిడ్స్ జరగకపోవడం వల్ల యానిప్లాయిడీ అనేది వస్తుంది. పాలిప్లాయిడీ ఎందుకు వస్తుంది అంటే, ఫుల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ వచ్చేస్తుంది, ఇంక్రీజు, ఫెయిలియర్ ఆఫ్ సైటోకాయినసిస్ ఆఫ్టర్ టీలోఫేజ్ స్టేజ్ ఆఫ్ సెల్ డివిజన్. సైటోకైనసిస్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల అవుతుంది. ఓకే, అది అనమాట. ఇప్పుడు మనం ఫర్దర్ వెళ్దాం. ఓకే, అండ్ దిస్ ఇస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాయిడీ, యూప్లాయిడీ అండ్ యానిప్లాయిడీ. యూనిప్లాయిడీ అన్న పాలిప్లాయిడీ అన్న ఒకటే. ఓకే, దాంట్లో పాలిప్లాయిడీలో మళ్ళీ 2 టైప్స్ వస్తాయి. ఆటోపాలిప్లాయిడీ అని ఒకటి వస్తుంది, ఆటోపాలిప్లాయిడీ, అలోపాలిప్లాయిడీ అని వస్తుంది. ఆటోపాలిప్లాయిడీ అంటే ఏమీ కాదు, ఆటోపాలిప్లాయిడీ అంటే ఆటోజోమ్స్లోని, అలోపాలిప్లాయిడీ అంటే అలోజోమ్స్ అంటే సెక్స్ క్రోమోజోమ్స్లో. దట్స్ ఇట్. నెక్స్ట్, ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా 3 డిజార్డర్స్ గురించి నేర్చుకోవాలి. ఓకే, ఈ 3 డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, దోస్ ఆర్ ద టర్నర్ సిండ్రోమ్, డౌన్ సిండ్రోమ్ అండ్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. ఈ టర్నర్ సిండ్రోమ్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ ద మోనోజోమీ ఆఫ్ ది అలోజోమ్స్ ఆఫ్ ద సెక్స్ క్రోమోజోమ్, మెయిన్లీ ద ఎక్స్ క్రోమోజోమ్. ఇట్ ఈస్ ద మోనోజోమీ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్. నార్మల్గా ఫీమేల్ బాడీలోని 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉండాలి. ఓకే, లేదంటే ఒక ఎక్స్ తర్వాత ఒక వై అయినా రావాలి. ఇక్కడ ఎక్స్ తర్వాత వై ఉండదు, ఎక్స్ ఉండదు, 2 ఉండదు, బికాస్ దెర్ ఈస్ అ ఫెయిలియర్ ఇన్ ద సెగ్రిగేషన్. ఇప్పుడు నేను చెప్పినట్టు మీకు మనం పాలిప్లాయిడీ నేర్చుకోవట్లేదు. పాలిప్లాయిడీ అనేది ఎక్కువగా హ్యూమన్స్లో జరగదు. ఓకే, యానిప్లాయిడీ ఎక్కువగా మనం చూడడం జరుగుతుంది. యానిప్లాయిడీలో కూడా మనం మెయిన్ 3 డిజార్డర్స్ నేర్చుకుంటాం. దట్ ఈస్ ద టర్నర్స్ డౌన్ అండ్ క్లైన్ఫెల్టర్. దీంట్లో టర్నర్ సిండ్రోము ఇంకా క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ ఏవైతే ఉన్నాయో, అందులో యాక్చువల్గా సెక్స్ క్రోమోజోమ్స్లో యానిప్లాయిడీ జరుగుతున్నది, ఎక్స్ ఇంకా వై క్రోమోజోమ్స్తో సంబంధించింది అనమాట. ఓకే, మెయిన్లీ ఎక్స్ క్రోమోజోమే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. అదే ఎందుకంటే వై ఎప్పుడు ఒకటే కాపీ ఉంటుంది కాబట్టి కంపారేటివ్గా ఎప్పుడు వైతో ఎప్పుడు ఎక్కువగా ప్రాబ్లం అనేది జరగదు. కాకపోతే ఎక్స్ అనేది ఎక్కువగా పేర్లో ఉంటుంది, హోమోలాగస్ క్రోమోజోమ్స్ 2 ఉంటాయి ఎక్స్ ఎప్పుడూను. సో 2 ఉండడం వల్ల ఒకటి సెగ్రిగేట్ సరిగా అవ్వకపోతే ఒక దగ్గర ఉండిపోవచ్చు, లేదంటే రాకపోవచ్చు, నేను అన్నట్టు ఇందాకలా. ఓకే, సో మోనోజోమీ అనేది టర్నర్ సిండ్రోమ్ బెస్ట్ ఎగ్జాంపుల్, అండ్ ట్రైజోమీ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్ ఆర్ ది ఎక్స్ క్రోమోజోమ్, దానికి ఎగ్జాంపుల్ అనేది క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ వస్తుంది. ఓకే, సో మోనోజోమీలో ఏం జరుగుతున్నది, ఇక్కడ మోనోజోమీలో మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ మోనోజోమీలోని ఏదైతే ఎక్స్ క్రోమోజోమ్ తోటి ఇంకో ఎక్స్ క్రోమోజోమ్ రావాలి, అలా రాకుండా ఏం జరుగుతున్నది, 22 సెట్స్ అన్ని బాగానే ఉన్నాయి కానీ ఇంకొక ఎక్స్ క్రోమోజోమ్ లేదు. సో దిస్ ఈజ్ లైక్ 2n-1 కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్, 2n-1 where the X chromosome is missing. One X chromosome is missing. Okay, one X chromosome is missing. అది అన్నమాట, ఒక X chromosome మాయం. ట్రైజోమీ అనేది యాక్చువల్గా క్రోమోజోమ్ 21 విచ్ ఇస్ అన్ ఆటోజోమ్. సో ట్రైజోమీలో బెస్ట్ ఎగ్జాంపుల్ మనం డౌన్ సిండ్రోమ్ చదువుతాం. సో డౌన్ సిండ్రోమ్లో ఏం జరుగుతుంది అంటే బేసిక్గా క్రోమోజోమ్ 21 ఏదైతే ఉందో విచ్ ఇస్ అన్ ఆటోజోమ్,
మేల్స్ అండ్ ఫీమేల్స్ ఈక్వల్గా ఉంటుంది. ఇది ఏదైతే ఉన్నాయో 3 కాపీస్ ఉంటాయి. మీరు చూసినట్లయితే మిగతావన్నీ 2 కాపీలు చక్కగా ఉంటాయి. దిస్ వన్ హ్యాస్ ద 3 కాపీ. సో ఇట్ ఈస్ ద ట్రైజోమీ ఆఫ్ క్రోమోజోమ్ 21, 1 ఎక్స్ట్రా క్రోమోజోమ్, ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, లెట్స్ బి క్లియర్ అబౌట్ దట్. ఓకే, లాస్ట్ వచ్చేసి క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ విచ్ ఈస్ ద ట్రైజోమీ ఆఫ్ 23rd పేర్. ఇప్పుడు దీన్ని ప్రాపర్ ట్రైజోమీ అని అనరు, దీన్ని ప్రాపర్ ట్రైజోమీ అని అనరు. ఎందుకంటే 3 సేమ్ క్రోమోజోమ్స్ కాదు కాబట్టి. క్లైన్ఫెల్టర్లోని ప్రాబ్లం ఏంటంటే దీన్ని ప్రాపర్గా ఒక ట్రైజోమీ అని అనము, అందుకే వీ కాంట్ యూజ్ ద వర్డ్ సమ్ టైమ్స్ ట్రైజోమీ. కానీ ఎప్పుడైనా అడిగితే మీరు గుర్తుపెట్టుకోండి. బట్ లెట్ us సే దట్ ఇట్ ఈస్ అ ఎక్స్ట్రా కాపీ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్. నార్మల్గా ఒక మేల్ ఇండివిజువల్ మనం తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ అ మేల్ ఇండివిజువల్, they have how many chromosomes? They have 44 chromosomes of or autosomes plus an XY condition. Okay, this is a normal male. Okay, but a Klinefelter male, a Klinefelter person will have 44 plus XXY, and there are 3 copies of 2 copies of X and 1 copy of Y, because there is an extra copy of X chromosome. ఈ ఎక్స్ట్రా కాపీ ఆఫ్ ఎక్స్ క్రోమోజోమ్ రావడం వల్ల బోల్డ్ అని ఫెమినైన్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి ఫీచర్స్ అనేవి ఇలాంటి ఇండివిజువల్స్లో చూడడం జరుగుతుంది. దోస్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఆర్ దోస్ హూ హ్యావ్ క్లైన్ఫెల్టర్స్. ఓకే, అది అనమాట. సో క్లైన్ఫెల్టర్స్లో బేసిక్గా XXY కండిషన్ ఉంటుంది. సో XXY కండిషన్ ఎక్కడ చూసినా కూడా క్లైన్ఫెల్టర్ అని వెంటనే మీరు పట్టుకోవాలి. ఓకే, అది అనమాట. నౌ we have to study these things in details. Okay, రండి. Chromosomal disorders are, on the other hand, are caused due to absence or excess of abnormal arrangement of 1 or more chromosomes. Failure of segregation of chromatids during cell division cycle results in the gain or loss of chromosomes called aneuploidy. అంటే ఏం జరిగింది, సెల్ డివిజన్లో సరిగ్గా సెగ్రిగేషన్ జరగకపోవడం వల్ల క్రోమాటిడ్స్ది గెయిన్ అవుతున్నది లేదంటే లాస్ అవుతున్నది. గెయిన్ అయితే మనం హైపోప్లాయిడీలో మోనోజోమీ నలిజోమీ వస్తుంది, సారీ లాస్ అయితే హైపోప్లాయిడీలో మోనోజోమీ నలోజోమీ వస్తుంది. హైపర్ప్లాయిడీలోని గెయిన్ అవుతున్నది, హైపర్ గెయిన్ హైపోలాస్. సో గెయిన్ అవుతున్నది అంటే ట్రైజోమీ టెట్రాజోమీ అనేది వస్తుంది. ఓకే, అది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ సిండ్రోమ్ results in the gain of extra copy of chromosome 21. Similarly, Turner syndrome results due to loss of an X chromosome in the human females. Failure of cytokinesis after telophase stage of cell division results in increase in whole set of chromosomes in an organisms. Okay, cytokinesis అనేది జరగలేదు, దానివల్ల ఏం జరుగుతుంది, పాలిప్లాయిడీ అనేది జరుగుతుంది. దిస్ కండిషన్ ఇస్ ఆఫెన్ సీన్ ఇన్ ప్లాంట్స్. హ్యూమన్స్లో అనేది చూడడం జరగదు, ప్లాంట్స్లో ఎక్కువగా చూస్తాం పాలిప్లాయిడీ. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. The total number of chromosomes in a normal human cell is 4623 pairs. Out of these, 22 pairs are autosomes and 1 pair of them is sex chromosomes. Okay, sometimes, though rarely, either an additional copy of chromosome may be included in an individual or an individual may lack any one pair of chromosomes. These situations are known as trisomy or monosomy. ఇప్పుడు ట్రైజోమీ అంటే ఏంటి, 2n+1 కండిషన్. మోనోజోమీ అంటే 2n-1 కండిషన్. అక్కడే రాసుకోండి కుదిరితే, జాగా ఉంటే మీకు ఇలా రాసుకొని పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, such a situation leads to very serious consequences in the individual. Down syndrome, Turner syndrome and Klinefelter syndromes are common examples of chromosomal aberrations or disorders. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం డౌన్ సిండ్రోమ్ గురించి మాట్లాడాలి. డౌన్ సిండ్రోమ్లో ఏం జరుగుతుందంటే ట్రైజోమీ ఆఫ్ క్రోమోజోమ్ 21 అని మనకు తెలుసు. ఓకే, ఆటోజోమ్ అది. లాంగ్డన్ డౌన్ అనే అతను ఎవరైతే ఉన్నారో ఫస్ట్ దాని గురించి కనిపెట్టారు. ఓకే, ఇన్ 1866. ఈ ఇండివిజువల్లో ఏం జరుగుతున్నది బేసిక్గా, ఓకే, the affected individual is short statured with small rounded head, furrowed tongue and partially open mouth. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, palm is broad with characteristic palm crease. ఈ palm crease ఏదైతే ఉన్నదో చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. palm crease అనేది ఒకటి అడుగుతారు. ఓకే, స్మాల్ రౌండ్ హెడ్, ఫరోడ్ టంగ్ అనేది అడుగుతారు. ఫరోడ్ టంగ్, ఓకే, ఫరోడ్ టంగ్ ఇంపార్టెంట్. దాని తర్వాత పామ్ క్రీజెస్ అనేవి ఇంపార్టెంట్. ఫిజికల్, సైకోమోటర్ అండ్ మెంటల్ డెవలప్మెంట్స్ ఆర్ రిటార్డెడ్. ఓకే, ఫిజికల్, సైకోమోటర్ అండ్ మెంటల్ డెవలప్మెంట్స్ ఆర్ రిటార్డెడ్. క్రోమోజోమ్ 21 ఒకటి ఎక్స్ట్రా ఉండడం వల్ల. ఓకే, సో దానివల్ల ఇండివిజువల్స్ ఇలా కనిపిస్తారు. ఓకే, బట్ నోర్ అనేది ఓపెన్గా ఉంటుంది, ఫరో టంగ్ ఉంటుంది, టంగ్లోని ఒక ఫరో లాంటిది ఉంటుంది. ఓకే, దాని తర్వాత
ఫ్లాట్ ఫేస్, బ్రాడ్ ఫ్లాట్ ఫేస్ ఉంటుంది. కంజనైటల్ హార్ట్ డిసీజ్ లాంటి ఇష్యూస్ ఉంటాయి. ఫ్లాట్ బ్యాక్ ఆఫ్ ద హెడ్ ఫ్లాట్గా ఉంటుంది. లూప్స్ ఆన్ ద ఫింగర్ లిప్స్, పామ్ క్రీజెస్ అని ఉంటాయి. పామ్ క్రీజెస్ అంటే ఇక్కడ చాలా ఎక్కువగా ఏంటంటే క్రీజెస్ అనేవి ఉంటాయి అనమాట. మనకి 2-3 ఉంటాయి, వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటాయి, అది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. క్లైన్ఫెల్టర్ సిండ్రోము మనం మాట్లాడుకున్నాం. ఓకే, టోటల్ ఎన్ని క్రోమోజోమ్స్ అయిపోతున్నాయి? 47 క్రోమోజోమ్స్ అయిపోతున్నాయి. బికాస్ దెర్ ఆర్ 47 క్రోమోజోమ్స్, దెర్ ఆర్ అగైన్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ అగైన్. ఏంటంటే ఆ ఇష్యూస్ చూడండి. సచ్ అన్ ఇండివిజువల్, ఓకే జస్ట్ అ మినిట్, సచ్ అన్ ఇండివిజువల్ హ్యాస్ ఓవరాల్ మాస్కులిన్ డెవలప్మెంట్. ఓకే, ఓవరాల్గా మనం ఏం చూస్తాం? మాస్కులిన్ డెవలప్మెంట్ అనేది చూస్తాం. జస్ట్ అ మినిట్. ఓకే ఓకే, దాని తర్వాత ఫెమినిన్ డెవలప్మెంట్ అనేది, లైట్గా ఫెమినిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎక్కువగా దాన్ని ఏమంటాం? గైనకోమాస్టీ అంటాం, అంటే డెవలప్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ అనమాట. సో మేల్లో నార్మల్గా బ్రెస్ట్ డెవలప్మెంట్ అనేది చూడం కదా, బట్ డ్యూ టు అన్ ఎక్స్ట్రా ఎక్స్ క్రోమోజోమ్ in an XXY condition, okay, gynecomastia or enlargement of breast is seen in males. Okay, development to enlargement అనేది లైట్ గా కంపారిటివ్ గా జరుగుతుంది. ఓకే, ఓవరాల్ మాస్కులిన్ డెవలప్మెంట్ కొంచెం తగ్గుతుంది. అండ్ ఆల్సో ఎక్స్ప్రెస్ సచ్ ఇండివిజువల్స్ ఆర్ స్టెరైల్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి టర్నర్ సిండ్రోమ్ ఇంకా క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ బోత్ ఆర్ ద యాక్చువల్లీ అన్యూప్లాయిడీ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్స్. అక్కడ 2 చోట్ల అన్యూప్లాయిడీ సెక్స్ క్రోమోజోమ్స్తో జరుగుతున్నది కాబట్టి స్టెరైల్ కండిషన్స్ అనేవి 2 చోట్ల ఉంటాయి. ఒక క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉన్నా తగ్గినా కూడా స్టెరైల్ కండిషన్ అనేది ఉంటుంది. ఐదర్ XX ఉండాలి లేదంటే XY ఉండాలి. XXY ఉన్నా లేదంటే X0 ఉన్నా కూడా ఇట్స్ అ ప్రాబ్లం. ఓకే, అది నెక్స్ట్ మెయిన్ గైనకోమాస్టియా అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మెయిన్ క్లైన్ఫెల్టర్ అంటే గైనకోమాస్టియా మీకు గుర్తుండాలి. నెక్స్ట్ ఓకే, దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. టాల్ స్టాచర్ విత్ ఫెమినైజ్డ్ క్యారెక్టర్. నెక్స్ట్ మనం లాస్ట్ టర్నర్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకుందాం. సచ్ అ డిజార్డర్ ఇస్ కాజ్డ్ డ్యూ టు ద absence of one of the X chromosomes, that is 45 with X0. ఒకటే X క్రోమోజోమ్ అనేది ఉంటుంది, ఇంకొక X క్రోమోజోమ్ మాయం. ఓకే, సో వాళ్ళలో ఏంటి ప్రాబ్లమ్స్ అనేది చూసుకున్నట్లయితే సింపుల్, 1 minute. ఓకే, 45 such females are sterile, number 1. Ovaries are rudimentary, చాలా ఇంపార్టెంట్ ఇది. Number 2, sterile, ovaries are rudimentary. Other features including lack of other secondary sexual characters. మెయిన్ రూడిమెంటరీ ఓవరీస్ అని చాలాసార్లు అడిగారు, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రూడిమెంటరీ ఓవరీస్ అనేది చాలాసార్లు అడిగారు. టర్నర్ సిండ్రోమ్లో ఎందుకు రూడిమెంటరీ ఓవరీస్ ఉంటుంది? దట్ ఇండివిజువల్ వాజ్ సపోజ్ టు బి అ ఫీమేల్, బట్ ద ఇండివిజువల్ హ్యాస్ ఓన్లీ 1 X chromosome, సో ద ఓవరీస్ విల్ డెవలప్ బట్ ఓన్లీ అ లిటిల్ బిట్. సో దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఫంక్షనల్, డ్యూ టు విచ్ ద ఇండివిజువల్ ఇస్ స్టెరైల్. ఓకే, అది అనమాట బేసికలీ. స్టెరైల్ అంటే ఏమిటి అంటే దే కాంట్ యాక్చువల్లీ ప్రొడ్యూస్ అని ఆఫ్ స్ప్రింగ్స్, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆఫ్ స్ప్రింగ్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు, అది అనమాట మెయిన్గా. ఓకే, సో దే కాంట్ యాక్చువల్లీ హ్యావ్ ఎనీ చైల్డ్ డ్యూ టు విత్ ద హెల్ప్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ జరిగి ఒక చైల్డ్ అనేది రావడం కష్టం అయిపోతుంది అలాంటివి. ఓకే, అది బికాస్ ఆఫ్ దిస్ క్రోమోజోమల్ డిజార్డర్. అది సో దిస్ ఇస్ బేసికల్లీ 3 disorders which you need to learn. ఓకే, సో లాస్ట్లో వాటి మూడేది ఒక సమరీలా చేసి పెట్టేశాను, మీరు కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు. డౌన్ సిండ్రోమ్లో క్రైజోమీ ఆఫ్ క్రోమోజోమ్ 21, మెంటల్ రిటార్డేషన్, షార్ట్ స్టేచర్, ఫరోడ్ టంగ్, పార్షియలీ ఓపెన్ మౌత్. ఓకే, పామ్ క్రీజెస్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోండి. పామ్ క్రీజెస్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్టెరైల్ క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్లో XXY కండిషను, మాస్కులిన్ విత్ ఫెమినైల్ క్యారెక్టర్స్, బ్రెస్ట్ డెవలప్మెంట్ జరుగుతుంది, గైనకోమాస్టియా ఇంపార్టెంట్. దాని తర్వాత టర్నర్ సిండ్రోమ్లో 45 ఎక్సో అంటాము. ఓకే, 44 + ఎక్సో అంటాము. ఫీమేల్స్ ఆర్ స్టెరైల్, షార్ట్ స్టేచర్డ్ అండ్ అండర్ డెవలప్డ్ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేది ఉంటుంది. ఇక్కడ రూడిమెంటరీ ఓవరీస్ యాడ్ చేసుకోండి, రూడిమెంటరీ ఓవరీస్, అది. ఓకే, సో ఈ నోట్స్ అనేది మీకు PDF టెలిగ్రామ్లో ఉంటుంది, యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఇవాళ క్లాసు దీంతోనే డన్. మీ చాప్టర్ జెనెటిక్స్ ఏదైతే చాప్టర్ ఉందో, మెండేలియన్ జెనెటిక్స్, ఇంకా డీవియేషన్ ఫ్రమ్ మెండేలియన్ జెనెటిక్స్, ఈ చాప్టర్ అంతా ఏదైతే ఉందో ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెషన్ మనం చేసుకోబోతున్నాం త్వరగా. సో ఒకసారి ఆ సెషన్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వేదాంత తెలుగు. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి, డెఫినెట్లీ మెన్షన్ చేయండి. ఇంకా ఎలాంటి మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు క్లాస్ నచ్చిందా, ఇంకా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కావాలి, మీకు ఇంకేమైనా ఇంక్లూడ్ చేయాలా ఈ క్లాస్లోని, అది కూడా చెప్పండి. సెషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బై, టేక్ కేర్.